ఈ రోజు మన టాపిక్ హోమియోపతి సూత్రాలు, ప్రయోజనాలు మరియు ఉపయోగాలు వీటి గురించి తెలుసుకోబోతున్నాము. పరిచయం. అందరికీ నమస్కారం, మా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం హోమియోపతి గురించి నేర్చుకోబోతున్నాం. ఇది 200 సంవత్సరాలుగా పాటిస్తున్న సహజ వైద్య విధానం. మేము దాని ప్రాథమిక సూత్రాలు, ముఖ్య ప్రయోజనాలు మరియు రోజువారీ ఆరోగ్య సంరక్షణలో సాధారణ ఉపయోగాలను అర్థం చేసుకుంటాము. ప్రారంభిద్దాం. హోమియోపతి అంటే ఏమిటి? హోమియోపతి అనేది 18వ శతాబ్దం చివరలో డాక్టర్ శామ్యూల్ హానెమాన్ అభివృద్ధి చేసిన ప్రత్యామ్నాయ వైద్యం. సరైన ఉద్దీపన ఇచ్చినప్పుడు శరీరం స్వయంగా నయం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అనే ఆలోచనపై ఇది ఆధారపడి ఉంటుంది. హోమియోపతి మందులు మొక్కలు, ఖనిజాలు మరియు జంతు మూలాల వంటి సహజ పదార్థాల నుండి తయారు చేయబడతాయి. హోమియోపతి సూత్రాలు. మొదటి సూత్రం ఇలా నయం చేస్తుంది. దీని అర్థం ఆరోగ్యకరమైన వ్యక్తిలో లక్షణాలను కలిగించే పదార్థం చాలా పలచబడిన రూపంలో ఇచ్చినప్పుడు అనారోగ్యంతో ఉన్న వ్యక్తిలో ఇలాంటి లక్షణాలను నయం చేయవచ్చు. రెండవ సూత్రం కనీస మోతాదు. హోమియోపతి మందులు దుష్ప్రభావాలను తగ్గించడానికి మరియు వైద్యంను సున్నితంగా ప్రేరేపించడానికి చాలా తక్కువ పరిమాణంలో ఇవ్వబడతాయి. మూడవ సూత్రం వ్యక్తిగత చికిత్స. హోమియోపతిలో చికిత్స మొత్తం వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. శారీరక లక్షణాలు, మానసిక స్థితి, భావోద్వేగాలు మరియు జీవనశైలి, కేవలం వ్యాధి కాదు. హోమియోపతి యొక్క ప్రయోజనాలు. హోమియోపతి యొక్క అతిపెద్ద ప్రయోజనాల్లో ఒకటి, ఇది సురక్షితమైనది మరియు సున్నితంగా ఉంటుంది, ముఖ్యంగా పిల్లలు మరియు వృద్ధులకు. సరైన మార్గదర్శకత్వంలో దీనిని తీసుకున్నప్పుడు ఎటువంటి హానికరమైన దుష్ప్రభావాలు ఉండవు. హోమియోపతి రోగలక్షణ ఉపశమనం మాత్రమే కాకుండా దీర్ఘకాలిక వైద్యంపై దృష్టి పెడుతుంది. ఇది అనేక సందర్భాల్లో సాంప్రదాయ ఔషధంతో పాటు ఉపయోగించవచ్చు. హోమియోపతి ఉపయోగాలు. హోమియోపతిని సాధారణంగా అలర్జీలు, ఉబ్బసం, కీళ్ల నొప్పులు, చర్మవ్యాధులు మరియు జీర్ణక్రియ సమస్యలు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఉపయోగిస్తారు. ఇది ఒత్తిడి, సంబంధిత పరిస్థితులు, ఆందోళన, నిద్ర రుగ్మతలు మరియు తలనొప్పికి కూడా సహాయపడుతుంది. చాలా మంది జలుబు, దగ్గు మరియు జ్వరం వంటి సీజనల్ వ్యాధులకు హోమియోపతిని ఉపయోగిస్తారు. ఇది రోగనిరోధక శక్తిని మరియు మొత్తం శ్రేయస్సును మెరుగుపరచడానికి కూడా ఉపయోగించబడుతుంది. పరిమితులు.
హోమియోపతి అనేక పరిస్థితులలో ప్రభావవంతంగా ఉన్నప్పటికీ, ప్రమాదాలు, తీవ్రమైన అంటువ్యాధులు లేదా శస్త్రచికిత్సా పరిస్థితులు వంటి వైద్యపరమైన అత్యవసర పరిస్థితులకు ఇది తగినది కాదు. అటువంటి సందర్భాలలో తక్షణ సంప్రదాయ వైద్య సంరక్షణ అవసరం. ముగింపు. ముగించడానికి, హోమియోపతి అనేది సహజమైన, సంపూర్ణమైన మరియు రోగి కేంద్రీకృత వైద్య విధానం. ఇది శరీరం యొక్క స్వంత వైద్యం శక్తిని ప్రేరేపించడం ద్వారా సున్నితంగా పనిచేస్తుంది. సరైన ఉపయోగం మరియు నిపుణుల మార్గదర్శకత్వంతో, హోమియోపతి ఆరోగ్యం మరియు సమతుల్యతను కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వీక్షించినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటే, మా ఛానల్ని ఇష్టపడటం, భాగస్వామ్యం చేయడం మరియు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. ఆరోగ్యంగా ఉండండి మరియు జాగ్రత్తగా ఉండండి. నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం. ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను. మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి. ఉపయోగకరమైన పాఠాలు, మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జి. శోభనాద్రి రావు.